ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ సమాజం, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని తయారు చేసినటువంటి వృత్తి ఏదైనా ఉంది అనుకుంటే అది ఉపాధ్యాయ వృత్తి. మరి అటువంటి గురువుల్ని మనము గౌరవించుకునే రోజు, మనకి విద్యాభ్యాసాలు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసేటటువంటి రోజు. మరి ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా విద్యార్థులు ముఖ్యంగా భావించాలి. ఎందుకంటే మీ భవిష్యత్ అంతా కూడా ఉపాధ్యాయులు తీర్చిదిద్ది మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు సన్మాన కార్యక్రమం, అభినందన కార్యక్రమం చేసుకునే రోజు. మరి ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకునే ముందు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి మరి రాష్ట్రపతిగా ఎదిగినప్పటికీ ఈ వృత్తికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన మర్చిపోలేదు. ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయనకు బర్త్డే సందర్భంగా ఆయనకి విషెస్ చెప్పడానికి వెళ్తే ఇది నాకు సంబంధించి చేయడం కాదు, ఉపాధ్యాయ వృత్తికి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించమని కోరడం జరిగింది. మరి అటువంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిని ఈరోజు గౌరవించుకోవాల్సినటువంటి అవసరము ప్రతి విద్యార్థులకి ఉంది. మరి మేషారు పాట రూపంలో, క్వశ్చన్ రూపంలో చెప్పారు. ఈ సమాజంలో ఏ వృత్తిని మనం చేపట్టాలనుకున్నా ఆ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తిని తయారు చేయడానికి ఉపాధ్యాయుడే చాలా ముఖ్యం. కాబట్టి మనము ఇప్పుడున్న రోజుల్లో అప్పటికి ఇప్పుడుకున్న తేడా, అప్పుడు గురువు అంటే చాలా గౌరవం, చాలా అభిమానం, గుండెల్లో పెట్టుకొని పూజించే దైవంగా భావించినటువంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు చాలా హేళనగా, అవమానకరంగా చూస్తున్నటువంటి సమాజం ఇప్పుడు ఏర్పడుతుంది. దీని నుంచి మనం బయటికి రావాలి. అలాగే మళ్ళీ పూర్వ వైభవము, ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కల్పించాలి అన్నటువంటి ఆలోచన ప్రతి విద్యార్థులకి రావాలి. పూర్వము ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అవుతుంటే ఊరేగింపు చూస్తున్నారు మీరు వీడియోస్లో, సోషల్ మీడియాలో. ఊరేగింపుగా వెళ్ళి నిన్న రాఖీలు కట్టి ఎన్ని వేల మంది ఆ ఉపాధ్యాయునికి రాఖీలు కట్టారు. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు చాలా అవహేళన చేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పూర్వ వైభవం ఉపాధ్యాయునికి ఇచ్చేటట్టు చేయాలి. అది విద్యార్థులే చేయాలి. ఇక్కడే మార్పు జరగాలి. అది పాఠశాల నుంచే మార్పు జరగాలని కోరుకుంటున్నాను. కానీ అది కాకుండా ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొట్టడానికి భయం, క్రమశిక్షణ చెప్పడానికి భయం, ఏం చేస్తారో, ఇంటికి వెళ్ళి ఏం చెప్తారో, ఏమవుతుందని. అటువంటివి ఏమీ కాకుండా టీచర్ ఒక దెబ్బ కొట్టారు అనుకుంటే మీకు ఒక అడుగు ముందుకు వేయడానికి మంచి అవకాశాన్ని కల్పించారనే భావన మీలో ఉండాలి. అటువంటి భావన మీలో ఉండేటప్పుడే ఒక మంచి సమాజం, ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తిని, చాలా గౌరవమైనటువంటి వృత్తిని మనం అందరము అభినందించి మరి ప్రతి ఉపాధ్యాయులకు గౌరవం, ఈ సమాజంలో అత్యున్నత గౌరవం ఇచ్చి నిలబెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మరి మహేష్ రెండు ముక్కలు మాట్లాడమన్నారు. ఈ మాట్లాడాక ఒక గీతాన్ని ఆలపించి నేను ముగిస్తాను. నేర్పే గురులకిది మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురులకిది మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు, స్వచ్ఛ కీర్తులు, సుజన చంద్రులు, సుజన సాంద్రులు, గురుల సురతరులు. చదువు నేర్పే గురులకిది మా వందనము, జ్ఞానదాతల చరణ ధూళికి వందనము. రాధాకృష్ణులు, రామకృష్ణులు, విశ్వకవులు, వివేకానందులు, శంకరులు, వేదవ్యాసులు, ఎందరెందరో జగద్గురులు. చదువు నేర్పే గురులకిది మా వందనం, జనదాతల చరణ ధూళికి వందనం. రామునికి విలువిద్య నేర్పెను మౌన విశ్వామిత్రులు, రామునికి విలువిద్య నేర్పెను మౌన విశ్వామిత్రులు. శ్రీకృష్ణునే చదివించ సాందీప విజ్ఞ పవిత్రుడు. ఎంత గనులను నైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు. చదువు నేర్పే గురులకిది మా వందనం,
జ్ఞానదాతల చరణధూళికి వందనం. కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? జ్ఞాన జ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఆ త్రిమూర్తి రూపనకిది మా వందనం, ఆ దయాంతరంగనకిది మా వందనం. చదువు నేర్పే గురువుకిది మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం. థ్యాంక్ యూ. కాబట్టి గురువుని మనము దైవంగా భావించి మన భవిష్యత్ అంతా కూడా ఉపాధ్యాయ చేతిలో పెట్టి మనము మంచి సత్మార్గంలో నడిచి ఒక మంచి మార్గానికి ఎన్నుకొని ఈ సమాజాన్ని మంచి దారి వైపు మళ్లించి మనం తయారు చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సూర్యనారాయణ గారికి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.